జై శ్రీమన్నారాయణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శేఖర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ పౌలేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పదండి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా నుండి 8 కిలోమీటర్ల దూరంలో పులాస గ్రామంలో కొలువైన పరమ పవిత్ర క్షేత్రం. ఫ్రెండ్స్, ఇక్కడ కమాను చూస్తున్నారు కదా, ఇక్కడి నుండి కాస్త దూరంలోనే, కమాను నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. పదండి, ఇదేనండి శ్రీ పౌలేశ్వర స్వామి వారి దేవస్థానము. ఫైనల్గా మనం ఆలయం వద్దకు వచ్చేసాము. పదండి, ఆలయంలోకి వెళ్దాము. శ్రీ పౌలేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణమంతా ప్రకృతి సౌందర్యము పరిమళించిన అద్భుత నేపథ్యము. పక్షుల కిలకిల రాగాలు, మూగజీవుల సందడి, ఎంతో ఆనందం గొలిపే సహజ ప్రకృతిని వన్నె తెచ్చే శిలాతోరణాలు ఉన్నాయి. ఈ పులాస పౌలేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి అంశము ఆస్వాదనీయమైనదే. ఈ ఆలయంలో ఒక్కటే ప్రధాన గోపురం, దాని మీద ఒకటే కలశం ఏర్పాటు చేశారు. గుడి ముందు ఎత్తైన ధ్వజస్తంభము బంగారు రంగులో వెలిగిపోతుంది. ఆలయ ధ్వజస్తంభం ముందు నమస్కరించుకొని ఆలయంలోకి వెళ్దాము. పదండి, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఈ ఆలయాన్ని 32 స్తంభాలతో నిర్మించారు. ఆలయంలోకి ప్రవేశించగానే ఆలయం చరిత్ర, స్థల పురాణం గురించి ఆలయం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే పులాస చరిత్ర, సంస్కృతికి సంబంధించిన మరో బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయం పక్కనే శివ కళ్యాణ మహోత్సవ మండపం ఉంది. ఇక్కడ శివ కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడే ఆలయ శాసనాన్ని తెలిపే మరొక గుర్తింపు ఉంది, చూసి దర్శించుకోండి. స్వామికి అతి ప్రీతికరుడైన నందీశ్వరునికి భక్తులు ప్రదక్షిణలు చేసి, ఆ పక్కనే కబడ్డీ అయి జటజుటధారి చంద్రవంకలను ధరించి మౌనవ్రతుడై కూర్చున్న శివప్రతిమ నెలకొని ఉంటుంది. దర్శించుకోండి. స్వామివారి వెనకాలే నాగదేవత విగ్రహాలు, అరుదైన అన్నపూర్ణదేవి, గణపతి నంది, నాగదేవత విగ్రహాలు దర్శనమిస్తాయి. దర్శించుకోండి. పక్కనే ఉన్న అతి పురాతనమైన కోనేరు కూడా చూడండి. ఆలయ ప్రాంగణంలో మరో పక్కనే సింధూరంతో అలలుకొన్న మహాబలశాలి హనుమంతుడు కొలువై ఉన్నాడు. దర్శించుకోండి. ఈశ్వరుని కంఠమునందు ఆభరణమై శ్రీహరికి పాన్పుగా అమరిన నాగరాజు ఈ ఆలయంలో నాగదేవతగా పూజలు అందుకుంటున్నారు. భక్తులు నాగదోష నివారణ పరిహార్థము, ఆ నాగదేవుని అభిష్ట సిద్ధి కోసము ఈ మందిరానికి అనేక మంది తరలివస్తారు. ఇక్కడే నవగ్రహాల ఆలయము. నవగ్రహాలకు భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఆదిత్యాయచ, సోమాయ, మంగళాయ, బుధాయచ, గురు శుక్ర శని బచ్చే, రాహవే కేతవే నమః అంటూ తమ తమ గ్రహ పీడలు తొలగాలని ప్రార్థిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మరొక ఉపాలయము, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయము. పదండి, ఆలయంలోనికి వెళ్దాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, మానసాదేవితో సహా శివలింగం కొలువై ఉన్నది. దర్శించుకోండి.
मंगलम भगवान शंभो मनोधुपजा मंगलम पार्वती नाथा मंगलायतनो हरि सन्मास्तसादिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते कर्पूर आनंद मंगल नीराजनम समर्पयामि तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् चरण कमले मंत्र पुष्पांजलिं समर्पयामि गिरेण प्रदक्षिणं पुष्पेण ध्येयवन्दनं हस्तेन आत्मवन्दनं చక్షుర్బంధనం. దీంట్లో ఈ దేవాలయము కాలసర్పదోషం, రాహు, కేతు, కుజుడు అట్లాంటి పూజలు చేసుకుంటారు. సంతానం, వివాహం, విద్య, ఉద్యోగం, వ్యాపారం అట్లాంటి వాటికి ఇక్కడ ఆదివారం మంగళవారం పూజలు చేస్తారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వాళ్ళకు అనుకున్న అన్ని నెరవేరుస్తున్నారు స్వామివారు. సుబ్రహ్మణ్య మానస నాగేంద్ర స్వామి అన్ని విధాల అన్ని వాళ్ళకు సమకూర్చిన దేవుడు కరుకరించి అన్ని కోరికలు తీరుస్తున్నారు. ఆలయ ఆవరణలో చాలా ఏళ్ల నాటి ఆదిశేషుడి పుట్ట కూడా ఉంది. ఇక్కడ కర్పూర హారతులు చెల్లించి పసుపు కుంకుమలు సమర్పించుకుంటారు భక్తులు. ఇక్కడే ఆలయ ప్రాంగణంలో గోశాల కూడా ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. పదండి అక్కడికి వెళ్దాము. నిర్గుణోపాసనకు శివలింగము ప్రతీక అయితే సుగుణోపాసనకు శివనామస్మరణము సంకేతము. సృష్టిలయానికి శివుడు కర్త అయితే ఆ గంధర్వుని ఫాలభాగానే ఉండే 3 విభూతి రేఖలు ఆత్మ, జీవాత్మ, పరమాత్మలకు సంకేతాలు. శ్రీ పౌలేశ్వర స్వామి వారి స్థల పురాణము. శ్రీ పౌలేశ్వర స్వామి స్వయంభూలింగము. దీనిని రావణ బ్రహ్మగారి తాత పౌలేశ్వర బ్రహ్మయాత్రలు చేస్తూ కాశీ వెళ్లే దారిలో ఒకనాడు ఇప్పటి పౌలేశ్వర ఆలయ ప్రాంగణంలో విడిది చేశారు. రాత్రి కలలో పౌలేశ్వర స్వామి కనిపించి భూమిలో తానున్నట్లు దీనిని ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. స్వామి ఆజ్ఞ ప్రకారం దివ్య దృష్టితో వీక్షించి స్వామివారిని వెలికి తీసి ఒక్క రోజులోనే దేవాలయ నిర్మాణం చేసి ప్రతిష్ఠించిన ఈ స్వామికి పౌలేశ్వరుడని, ఈ ఊరికి పౌలేశ్వరపురమని అదే నేడు పులాసగా పేరు పొందింది. రుద్రాభిషేకం నందు పులస్తయేచ అని వాక్యం వస్తుంది. స్వామివారి ముందు భక్తుడు నందీశ్వరుడు స్వామివారి ఆజ్ఞ కోసము ఎదురు చూస్తున్నట్టు ఉంటారు. పౌలేశ్వర స్వామివారి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేవాలయ గర్భాలయం ముందు సప్తమాతృకలు కొలువై ఉన్నారు. బ్రహ్మి, మహేశ్వరి, కౌమది, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి దేవతల దర్శనం కలుగుతుంది. చేతులు జోడించి శంభో హరహర మహాదేవ అంటే చాలు సకల అభిష్టాలను నెరవేర్చే పన్నగ భూషణుడు, కర్మఫల ప్రదాత అయిన ఆ పరమేశ్వరుడు పౌలేశ్వరుడుగా విరజిల్లుతున్నాడు. గర్భాలయానికి ఒకవైపు గణనాథుడి విగ్రహము, రెండో వైపు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. ముఖద్వారం మీద సింధూరంతో అలలుకొని చిన్న విగ్రహం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ పౌలేశ్వరుడు కృతాయుగంలో రత్నమాయి లింగం గాను, త్రేతాయుగంలో బంగారు లింగం గాను, ద్వాపర యుగంలో రసలింగం గాను, కలియుగంలో పార్థివలింగం గాను ఆధ్యాత్మికవేత్తలు వర్ణించారు. ఈ పార్థివలింగం ఆరాధన వల్ల ఆరోగ్యము, ఆయుష్, సంపద, సద్బుద్ధి, మనోవాంఛలన్నీ ఫలిస్తాయని భక్తుల నమ్మకం. అతి పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయము రాతి కట్టడంతో నిర్మించారు.
గర్భాలయంలో స్వామివారు నయనానంద శోభితంగా దర్శనమిస్తాడు. పౌలేశ్వరుని దర్శనం చేసుకొని ఓం నమ శివాయ అంటూ కొనియాడుతూ తన్మయులవుతారు. విశ్వనాథుడు విశ్వానికి ఈశ్వరుడు, మంగళకారుడు అయిన పరమేశ్వరుడు, అభిషేక ప్రియుడు. పాలు, చక్కెర, తేనె వంటి పంచామృతాలతో స్వామిని మహానుస్వరూప రుద్రాభిషేకంతో నిర్వహిస్తారు. పరివర్తే జగతపతరం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. రావణ బ్రహ్మదాత పౌలస్థ బ్రహ్మ కాశీ వెళ్ళే యాత్రలో ఒక రాత్రి పూట ఇక్కడ నిద్రిస్తుంటారు. స్వామి పౌలస్థేశ్వరం రత్న దర్శనం ఇచ్చి స్వామి మేము భూమిలో ఉన్న వెలికి తీసి ప్రతిష్టాపన చేయమని కోరుతుంది. పౌలస్థం అంటే స్వామికి పౌలస్థేశ్వరుడు అని పేరు. అంతకుముందు పౌలస్థేశ్వర పురం అని ఉంటుంది, పులాసగా మాకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అన్నపూజనం అన్నీ జరుగుతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం అన్నిటి కూడా స్వామివారి అభిషేకించనే అన్ని సత్ఫలితాలు కలుగుతాయి. అందరూ కూడా రాహుకేతు పూజ జరుపుతారు. ఆదివారం, మంగళవారం జరుగుతాయి. మాస శివరాత్రి తర్వాత అభిషేకం, సోమవారం, శ్రవణ మాసం, కార్తీక మాసం, మహాశివరాత్రి దినంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. స్వామి అందరూ కూడా మంచిగా స్వామి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేసి మంచి సత్ఫలాలను పొందుతారు. సకల శుభాలను చేకూర్చేది, సకల సన్మంగళాలను అనుగ్రహించేది శివనామస్మరణము. శివుడంటే శుభంకరుడు, ఆనందాన్ని అందించే భవ్యరూపుడు, బోధాన్ని అనుగ్రహించే దివ్యకారుడు. అలాంటి మహేశ్వరునికి ఎన్నో నామధేయాలు, పరమేశ్వరుని లీలా విశేషాలు, మహిమ వైభవాన్ని బట్టి పలు పేర్లు స్థిరపడ్డాయి. రావణ బ్రహ్మణ తండ్రి పౌలేశ్వర బ్రహ్మ పునఃప్రతిష్ఠించినందుకు శ్రీ పౌలేశ్వర స్వామిగా పేరొందిన ఈ స్వయంభు పరమశివుని పరమ పవిత్ర క్షేత్రము. ఈ దేవాలయంలో స్వామివారు చాలా మహిమన్విత్వం గలవాడు. పౌలేశ్వరుని సేవించిన వారికి అష్టైశ్వర్యములు మరియు సంతానం కోరిన వారు ప్రదక్షిణలు చేసి సేవించి స్వామివారికి తమ కోరికను నివేదించి నిద్రించిన వారికి సంతానం ఇస్తాడు. దీనికి ప్రత్యేక నిదర్శనములు పులాసలో చాలా కనిపిస్తాయి. సహజ సుందరమైన ఈ క్షేత్రం అపార కైలాసంగా విరజిల్లుతుంది. ఆలయ ప్రాంగణంలో చాలా అతి పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి, చూడండి. ఫ్రెండ్స్, మీరు ఈ పౌలేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చారా? వస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరొక ఆలయ సందర్శనతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.